ఈరోజు లేట్లు చింతకాయ పులుసు పెడుతున్నాను నేను. వీటిని లేట్లు అంటారు. కొంతమంది అయితే రామలని కూడా పిలుస్తారు. చింతకాయ బద్దలు, దానికి కావలసినవి ఉల్లిపాయ, జీలకర్ర మాత్రమే వేయాలి. అల్లం వేయకూడదు, మసాలా కూడా వేయకూడదు. పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, వాటర్, ఆయిల్. చింతకాయలు అయితే చాలా శుభ్రంగా పైన దీని పప్పురంతా పోయేలాగా చేయాలి, లేకపోతే ఒగరు వచ్చేస్తుంది. లోపల కూడా ఇలా శుభ్రంగా క్లీన్గా చేయాలి, లేకపోతే కూర అంత టేస్ట్ఫుల్గా ఉండదు. ముందు చింతకాయ బద్దలు వేస్తున్నాను గిన్నెలోని. ఇప్పుడు లేట్లు వేస్తున్నాను. లేట్లు వేసాను. చింతకాయ బద్దల్లో లేట్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసి వేసాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, కల్లుప్పు వేసాను, ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను. ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఎన్ని బాగా కలిపేవాలి, బాగా కలపాలి. కలిపేసాను. చింతకాయ బద్దలో ఉల్లిపాయలు అన్ని ముద్ద కలిపిన తర్వాత లేట్లు తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఉప్పు, కారం, మసాలా, ఉల్లిపాయ ముద్ద అన్నీ పట్టించేసిన లేట్లు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చింతకాయ బద్దలకు కూడా అలాగే పట్టించేసాం. ఇది దాక్కి ఇలాగ అడుగుని పెట్టాలి. బాగా పెట్టాక ఇప్పుడు దీనిపైన లేట్లు వేసి వాటర్ వేసి ఆయిల్ వేయాలి. బద్దలు అడుగుని పెట్టి పైన లేట్లు వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాను. ఆయిల్, వాటర్ వేసి కలిపేసాను. మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి. లేట్లోని ఆయిల్, వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలి. అడుగునేమో చింతకాయ బద్దలు ఉండాలి, పైన లేట్లు ఉండాలి. లేట్లు చిన్నవి కదా, ఉడికేటప్పుడు ఇరిగిపోతే తీసుకోవడానికి వీలుగా ఉండవు. అందుకు వేడికి చింతకాయ బద్దలు ఉడికిన తర్వాత లేట్లు కొంచెం అంత ఎక్కువ వేడి అవ్వదు కనుక బాగా ఇరగకుండా ఉంటాయి. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు దీన్ని తీసి స్టవ్ మీద పెట్టేయడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి లేట్లు కూర స్టవ్ పైన పెట్టాను. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, కరెక్ట్గా 20 నిమిషాల్లో ఉడికిపోద్ది. చింతకాయ బద్దలు మాత్రం అడుగుని పెట్టాలి, లేట్లు పైన పెట్టాలి, లేకపోతే తీసేటప్పుడు ఇరిగిపోతాయి. ఆ పొంగేటప్పుడు బాగా వేడికి బాగా కరిగిపోయినట్టుగా ముక్కల కింద అయిపోతాయి. మూత తీసి చూస్తున్నాను. అబ్బో, కూర ఉడికిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. లేట్లు చింతకాయ పులుసు ఉడికేటప్పుడు స్మెల్ ఉంటుంది, మనకి వెంటనే తినేవనిపిస్తుంది. చాలా బాగుంది. కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే వండి చూడండి. లేట్లు చింతకాయ పులుసు రెడీ. లేట్లు చింతకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ చింతకాయ లేట్లు పులుసు చాలా ఫేమస్. చూసారా, ఈ అస్తమానం రావు, సంవత్సరానికి ఒక్కసారే వస్తాయి. ఆ వచ్చినప్పుడే కొనుక్కునే లేట్లు చింతకాయలను వండుకుంటాం. చాలా బాగుంటుంది, మా ఊరి ప్రత్యేకత. లేట్లు చింతకాయ పులుసు రెడీ.